అయితే వైఎస్ఆర్సీపీ విభేదిస్తున్నట్టుగా అక్కడ సంక్షేమం అటకెక్కిందా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ముందుగా అసలు ఏం జరుగుతుందనేది డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ కిషోర్ గారు సార్, నిజంగానే మరి చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి గతంలో మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన వంతు ఒక ఉడతా భక్తిగా ఆయన కూడా ఎంతో కొంత మంచి సహాయ సహకారాలు అందించాడు. అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ మీద తన చెలోక్తులతోటి మంచి సోషల్ మీడియాలో మంచి పాత్ర పోషించాడు అనుకోవచ్చు. కానీ ఆయన మొన్న ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం చాలా దారుణంగా ఉంది. అదందరూ కూడా విభేదించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో నిజంగానే ఈరోజు మహిళల పట్ల అటు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ మహిళల పట్ల కానీ అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కానీ ఎవరైనా కూడా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అనేది మీరు ఒక రూల్ పెట్టుకున్నారు. అదేవిధంగా యాక్షన్ కూడా తీసుకున్నారు అతని మీద. సో నిజంగా ఇప్పుడు దాని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఏంటి అసలు అటువంటి విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. సో ఇక్కడ ఈ రోజున క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. యావత్ భారతదేశంలో అతి పెద్ద రెండవ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలాగా ఒక తెలుగువారి అభ్యుదయాన్ని కోసం, సో అంతేకాకుండా బీసీల వర్గాల అభివృద్ధి కోసం పెట్టారు ఈ పార్టీని. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక క్రమశిక్షణ అనేది సో అతి చక్కగా కనబరిచే విధంగా జరిగింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ఎలాంటి స్కాములు లేకుండా, సో కేవలం ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీ. సో ఈ రోజున చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఒక మీడియాలో నోరు జారాడో, సో ఇమీడియట్గా అతనికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇమీడియట్గా సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో అదే వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటే మనం గత 5 ఏళ్లుగా ఎంత వక్రంగా మాట్లాడారు, ఎన్ని బూతులు తిట్టారు. సో బూతులు అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో అదొక అత్యుత్తమ ప్రదేశంలో పెట్టగలిగిన పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఇలాంటి పార్టీ వాళ్ళు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో తెలుగుదేశం పార్టీ మన బయట అనే భేదాలు లేకుండా ఎవరు చేసినా, అది బయట వాడు చేసినా లేదా నా పార్టీ వాడు చేసినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ రోజున మనం ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో కూడా ఒక మహిళని మనం ఒక తల్లిలాగా ఆరాధిస్తున్నాం. అందుకే మనం భరతమాత అని పిలుస్తున్నాం. సో అలాంటి దాంట్లో ఎవరు కూడా పొరపాటుగా కూడా నోరు జారకూడదు. అందుకే ఇమీడియట్గా చేబ్రోల్ కిరణ్ కూడా నేను పొరపాటుగా నోరు జారాను, నేను క్షమించండి, అవసరమైతే ఆమె కాళ్ళు పట్టుకుంటానని కూడా చెప్పాడు అంటే ఇక్కడ అది తెలుగుదేశం అతని మీద తీసుకున్న చర్య అలాగ ఉంది. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతసేపు కూడా ఏదో ఒక ఇష్యూని రేజ్ చేయడం కోసం ఎంతసేపు కూడా ఇది మాట్లాడిచ్చింది చంద్రబాబు నాయుడు గారే, ఇది మాట్లాడిచ్చింది లోకేషే, ఇది మాట్లాడిచ్చింది ఐటీడీపీ అని చెప్పేసి ఒక కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు. నేను నిన్న మీడియాలో చూశాను అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, దేవుడు నోరిచ్చాడు కదా, నాలుకకి నరం లేదు కదా అన్నట్టు నోటికొచ్చినట్టు వాగుతున్నాడు ఈ అంబటి రాంబాబు. సో నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు ఏం చేస్తున్నావు అంబటి రాంబాబు? నిద్రపోతున్నావా? సో లోకేష్ గారి తల్లి ఎవరైతే అందరూ కూడా భువనేశ్వర్ రాజకీయాలకు దూరంగా ఉన్న భువనేశ్వరమ్మని నిండు సభలో కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నీ కార్యకర్తలు, అదే నీ యొక్క వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అప్పుడు నోట్లో నువ్వేం పెట్టుకున్నావు అని అడుగుతున్నాను నేను. అంటే నోట్లో ఏమైనా గడ్డి పెట్టుకున్నావా, లేకపోతే నోరు కుట్టేసుకున్నావా? కొంచెమైనా సిగ్గుపడాలి కదా అంబటి రాంబాబు. సో ఈ రోజున నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు. ఈ రోజున ఏం జరిగింది? ఫస్ట్ చర్య తీసుకుంది వైఎస్ఆర్సీపీ వాడు కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ. ఇమీడియట్గా వాడు ఎవడైనా సరే ఒక ఆడదాన్ని మాట్లాడితే ఇమీడియట్గా వాడి మీద చర్య తీసుకోండి అని చెప్పేసి మెడ పట్టుకుని బయటికి గెంటేసిన పరిస్థితి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. సో అయినా సరే సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే అది మీ పార్టీ యొక్క పరాకాష్ఠకి దారితీస్తుంది. కిషోర్ గారు, అప్పుడు నిజంగానే ఒక చేబ్రోల్ కిరణ్ ఒక కింది స్థాయి నాయకుడు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, ఏదో ఒక మైలేజ్ కోసం తీసుకున్నారని రకరకాల విమర్శలు వస్తున్నాయి. అదే మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకుల మీద ఎవరైనా ఇలా మాట్లాడి ఉంటే వాళ్ళ మీద కూడా సేమ్ ఇదే పాయింట్ ఇదే యాక్షన్ తీసుకునేవారా మీరు? ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయి. సో ఎప్పుడైనా నేను ఒకటే అడుగుతున్నాను సార్, సూటి ప్రశ్న. కొడాలి నాని నోటికొచ్చాడు మాట్లాడాడు, అతని మీద మీరు ఏ చర్య తీసుకున్నారు? వల్లభనేని వంశీ నోటికొచ్చాడు మాట్లాడాడు, అతని మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? రోజా
అరే మీడియాలో కనబడితే బండబూతులు, ఒక ఆడదేవుడి బండబూతులు తిట్టింది, సో ఆమె మీద ఏ చర్యలు తీసుకున్నారు? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇవన్నీ మన ప్రూఫ్లు ఉన్నాయి యూట్యూబ్లో. ఇంతకుముందు అంటే ఏదో నోటుకొచ్చి మాట్లాడి నేను అనలేదని చెప్పేసి చేతులు దులుపుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీడియా పరంగా ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. మరి వీటన్నిటికీ మీరు ఏ సమాధానం చెప్తారు? సో అదే కనుక ఒక చేబ్రోలు కిరణ్ కాదు, ఎంతో మంది కార్యకర్తలు ఎంతో మంది అవమానాలు పడి, సో ఒక భువనేశ్వరమ్మని కాదు, ఒక బ్రహ్మణి అని కాదు, ఒక బ్రహ్మణి గారిని కాదు, ఎవరిని తిట్టినా సరే మా ఇంట్లో వాళ్ళని తిట్టారని చెప్పి ఎంతోమంది తల్లడిల్లి ఒక ఆవేశంగా కూర్చున్నారో ఎంతోమంది చూస్తున్నాం. ఈ రోజున అంత ఆవేశంలో కూడా ఆ కిరణ్ అనే అతను నోరు జారాడు కాబట్టి బయట వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఏం చేయట్లేదు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో సామాన్యుడే కాదు, ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఉంది. సో ఖచ్చితంగా క్రమశిక్షణ, ప్రతి పార్టీ కూడా క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఆ పార్టీ యొక్క మనుగడ కొన్ని సంవత్సరాలు కాదు, మనం చనిపోయినా కూడా మన పిల్లల తరాలు కూడా నిలబడుతుంది. అందుకే ఈ రోజున 45 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ గొప్పదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటున్నారంటే, ఈ రోజు కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కాల రెగరేషన్ తిరుగుతున్నాడంటే అది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణని మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఒకళ్ళని కాదండి, ఒక తెలుగుదేశం పార్టీని కాదు, జనసేనలో రాయపాటి అరుణ్ గారు కావనండి, బీజేపీ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదే కంకణం కట్టుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు డిజిటల్ మార్కెటింగ్ ఖర్చు పెట్టి ఎలా తిట్టించారని చూసాం. ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి అంత మంచి పదవి, ఎవరు ఎంత దూషిస్తే వాళ్ళకి అలాంటి కాంట్రాక్ట్లు ఇస్తాము, ఎవరు ఎక్కువ మందిని కొట్టగలిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. సార్ మనం చూస్తున్నాం కదండి, ఈ రోజున ఆ రాజమండ్రి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో అతను కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్ని చంపేసి ఇంటికి పార్సిల్ చేశాడు అంటే అది వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్స్ కాదా నేను అడుగుతున్నాను. అంతేకాకుండా సుధాకర్ లాంటి ఎస్సీ ఎస్టీ గల ఒక నిజాయితీ గల ఒక డాక్టర్ చనిపోయాడు అంటే అది వైఎస్ఆర్సీపీ చేసిన దౌర్భాగ్యం కాదా అంటున్నాను. ఇన్ని దుర్మార్గ పనులు చేస్తూ ఈ రోజు కూడా సిగ్గు లేకుండా ఖచ్చితంగా నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ చేతగానితనం కాదు, ఇంకా జనాలు చీత్తు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి రోడ్డున ప్రతి ఒక్కళ్ళు కూడా గడ్డాలు పుచ్చుకొని అడుక్కున్నారు. ఈ రోజున వాళ్ళు ఏం చేయగలిగారండి? మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితి చూసాం. ఎక్కడ చూసిన గొడవలు, కొట్లాట్లు, కాంట్రాక్టులు లేకుండా జనాలను కడుపులు మార్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజున ఇంకా అది కూడా చంద్రబాబు నాయుడు గారు అతని మీద చర్య తీసుకున్నాక వీళ్ళందరూ బయటకు వచ్చారు. అప్పటి వరకు కూడా ఏంటంటే ఓకే ఇది మనం తిట్టాం కదా, వాళ్ళు తిట్టారు అని చెప్పి వాళ్ళు కూడా దుమ్ము దులుపుకునే పరిస్థితికి ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలాంటి ఎవరిని సహకరించండి. ఒక సామాన్య కార్యకర్త, అతను కూడా ఐటీడీపీలో పోస్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోబట్టే మరి వీళ్ళందరూ బయటకు వచ్చారు అంటారు. 100%. లేకపోతే స్తబ్దుగా ఉండేవారు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళు కూడా తిట్టారు. వాళ్ళకి అలవాటే కదా సార్. ఎన్ని బండ బూతులు, ఒక బూతు అంటే బూతుల్లో ఇన్ని రకాల బూతులు ఉంటాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళ ద్వారా తెలిసింది. ఆఖరికి ముఖ్యమంత్రితో సహా కలిసి ఏం చేశాడంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మన ప్రజా యొక్క దర్బార్లో ఒక మీటింగ్లో కూడా ఒక బూత్ అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఒక బండ బూతులు అంటే నేను మాట్లాడలేను అలాంటి బూతులు కూడా, ఆ బూతులను కూడా మాట్లాడిన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి. నాకు తెలిసి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి మాటలు మాట్లాడున్నాడు. అంటే ఈ రోజున అలాంటి మాటలు మాట్లాడుతా మళ్ళీ అదేదో అంటారు సార్, ఇంకా నేను పెద్దోళ్ళది చెప్తారు ఏదో నంగనాచి చీర ఆ టైపులో అన్నట్టుగా ఈ రోజున వాళ్ళు నోటుకు వచ్చి అవి కూడా అదొకటి దయ్యాల వేదాలు వల్లిస్తుంటే మనం తప్పులు చేస్తా ఇంకోటి చేస్తారు. ఇంకోటి అంటే వీళ్ళు తప్పులు చేస్తే ఎదుటి వక్రీకరిస్తున్నారు చూసారా, దాన్ని వేరే విధంగా కూడా మనం మళ్ళించవచ్చు. సో ఇలాంటి దుర్మార్గ పనులు ఆల్రెడీ జనాలు పడి విసిగిపోయి చాలరా నీ ఒక్కసారి నీకు ఛాన్స్ ఇచ్చాము ఇక చాలు మా జోలికి రామాకు బాబు అని చెప్పి దండం పెట్టారు. అందుకే జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి నేను దాన్ని ఏమంటారంటే క్యాంపెయినింగ్ చేస్తానన్న వ్యక్తి కూడా ఈ రోజున ఇంట్లో కూర్చున్న దానికి ఇదే నిదర్శనం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కాదు, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం అది. ఎవరైనా సరే ఒక మహిళను ఈ విధంగా మాట్లాడినా, అంతేకాకుండా ఈ వైఎస్ఆర్సీపీ యొక్క కొంతమంది నాయకులు బూతులు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సహించరు. కాబట్టి మీరు చూపించండి సార్, ఎక్కడైనా వివాదాలు జరిగినప్పుడు స్కాములు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలు ఈ రోజు వరకు ఒక స్కామ్ జరిగిందా? కాల్ రెగ్రెషన్ చెప్తాం సార్ మేము, ఈ రోజు వరకు మాకు స్కాములు జరగలేదని. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పగలరు కదా, ఏది పట్టుకున్నా నాశనమే, బూడిదే, ఇంకా బోల్డెన్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కోట్లు తిరిగి దండాలు పెట్టి వద్దు బాబు కొంచెం వెనకదోని అని చెప్పి బతులాడుకుంటున్నారు.
సో ఖచ్చితంగా ఇలాంటి మటుకు ఎక్కడ కూడా తెలుగుదేశం సమర్థించదు. ఎవరైనా చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ భరోసా ఇస్తుంది. మహిళలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి 12 గంటలకు తిరుగుతున్నారు అంటే అది కేవలం తెలుగుదేశం లాంటి ప్రభుత్వం ఉండబట్టే ఈ రోజున ఇక్కడ మన జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో కూడా అర్ధరాత్రి 12 కాదు 2 కూడా ఎంతమంది మహిళలు ఆఫీస్ నుంచి స్వచ్ఛందంగా క్యాబులు వెళ్ళగలుగుతున్నారంటే అది తెలుగుదేశం తీసుకొచ్చే స్వేచ్ఛ. అంతేకాని మళ్ళీ ఇలాంటి వైఎస్ఆర్సీపీ యొక్క కుళ్ళు కుతంత్రాలు మళ్ళీ తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ ఆడదనే వాళ్ళు 100 ఏళ్ళు నాటి ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి ఉంటుంది. వీళ్ళ హయాంలో కూడా కొన్ని వేల మంది 40,000 మంది పైగా మహిళలు మిస్ అయినా సరే వీళ్ళు చేతగాని తనంతో గాజులు తొడుక్కుని కూర్చొని మేము ఎంతసేపు కూడా వాళ్ళ మీద దుమ్ము వస్తాము వాళ్ళని తిడతాము అంటే అది కుదరదు. జనాలు కూడా నమ్మరు. మిస్ అయ్యారు 40 మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు. మరి మీరు ప్రభుత్వం ఉంది కదా, మరి ఎంతో మంది ఇప్పుడు దగ్గర వాళ్ళని పట్టుకోగలిగారా? వాళ్ళని ప్రతి వారంలో ఎన్నిక ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి సార్. మీరు ఒకసారి రీసెంట్ గా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్లు చూసినా, సో అందులో వేసిన పట్టికను చూసినా మనం తెలుస్తుంది. సో ఎప్పుడు ఈ విధంగా జరిగింది, ఇంత ముందు పోయిన సంవత్సరం జరిగిన క్రైమ్ రేట్ అంతా ఈ సంవత్సరం జరిగిన క్రైమ్ రేట్ అంతా ఎంతవరకు తగ్గింది, ప్రతి ఒక్కరు కూడా మనం ట్రాన్స్పరెంట్ చేస్తున్నారు సార్. ఈ రోజున లిక్కర్ సేల్స్ ఎంత చేస్తామని చెప్పి ట్రాన్స్పరెంట్ ఉంది. సో ఈ రోజున ఎన్ని కేసులు ఉంటాయని ట్రాన్స్పరెంట్ ఉంది. ఈ రోజున మనం ఏం చేయబోతున్నాం ట్రాన్స్పరెంట్ ఉంది. అంతేకాని ఢిల్లీ వెళ్ళి వచ్చి మేము ఏం మాట్లాడాము, ఇప్పుడు మనం మీ ప్రజలకు ఏం చేయబోతున్నాం ఫ్యూచర్ అని కూడా ప్రతి ఒక్క ట్రాన్స్పరెంట్ ఉంది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చి దొంగతనంగా చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకని జనాలు చీతు అని చెప్పేసి బయటికి నెట్టారు. ఇంకా మీరు వచ్చి సిగ్గులేనితనంతో ఈ విధంగా నోటుకు వచ్చేట్టు మాట్లాడితే అక్కడ సహించే పరిస్థితి లేదు. మీరందరూ కూడా అనుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ శాతగాని వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళు ఏమన్నా సరే నోరు మూసుకొని దుమ్ము దులుపుని వెళ్ళిపోతారని. అలాంటి మాటలు చాలా మంది ఏం మాట్లాడతారంటే ఈ రోజు కిరణ్ భయపడ్డాడు, రేపు పొద్దున్న నాకేమైనా చేస్తాడేమో, ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే నన్ను ఏమైనా చేస్తాడేమో అని ఒక భయంతో ముందే లొంగిపోయి అతను క్షమాపణ చెప్పాడని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సార్. అది ఎంతవరకు సార్? భయపడని కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త ఎవడో ఏదో చేస్తాడని చెప్పేసి ఈ రోజున భయపడి ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. దానికి తార్కాణమే 2024 ఎన్నికలు. సో ఎలాంటి బాంబులతో బెదిరించి, గన్నులు తీసుకొచ్చి బెదిరించి, కర్రలు తీసుకొచ్చేసి రౌడీలను పెట్టి మీరు నాకు ఓటైపోతే రేపొద్దున వచ్చేది మేమే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించినా సరే వాటన్నిటిని కూడా తోసబొచ్చి ఆఖరికి మహిళలతో సహా వచ్చి ఎలక్షన్ చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని గద్దె మీద కూర్చోబెట్టారంటే అది తెలుగుదేశం కార్యకర్త యొక్క ధైర్యం అది. ఎందుకంటే వాళ్ళలాగా మేము కత్తులతో అవసరం లేదు, లేకపోతే గులకరాళ్ళు అవసరం లేదు, గొడ్డలు అవసరం లేదు. మాకుంది మా యొక్క మా వేలుతో మేము ఓటుకు వినియోగించుకొని ఈ రోజున మేము కాలర్ ఎగరేసి తిరుగుతున్నాం సార్. మేము భయపడాల్సిన అవసరం లేదు. అతను కూడా కేవలం నోరు జారాడు కాబట్టి అతను పశ్చాత్తాప పడ్డాడు. ఎందుకంటే కొంతమంది మాటలో నోరు జారచ్చు, అదేవిధంగా అతను నోరు జారాడు కాబట్టి పశ్చాత్తాప పడ్డాడు, క్షమాపణ చెప్పాడు, అనుభవిస్తున్నాడు. అతను ఎక్కడ కూడా పోలీసు వచ్చిన తర్వాత పారిపోలేదు, వాళ్ళకి లొంగిపోయి సహకరించాడు. ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ వచ్చి హడావుడి చేసి పోయిన సంవత్సరం వీడియోలు రిలీజ్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారని చెప్పేసి ఈ రోజు మీడియాకి వచ్చేసి నేను చంపేస్తానని చెప్పి అదేదో అంటారు సినిమాలో బ్రహ్మాండం వచ్చి నన్ను ఆపకండి అని చెప్పేసి ఆ టైంలో చేసి ఈ రోజున ఒక లా అండ్ ఆర్డర్ అంటే ఇంతకుముందు అతను సిఐ కింద చేసి కూడా, అంతేకాకుండా ఒక ఎంపీ కింద చేసి కూడా పోలీసుల మీద దురుసుగా వచ్చాడు అంటే అతని యొక్క నాయకత్వ లక్షణాలు అంటే అక్కడ తెలుస్తుంది. పాదయాత్ర వెంకటరెడ్డి గారు